ఖమ్మం జిల్లా కేంద్రంలో కార్పొరేటివ్ సెల్లులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ నాయి బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు కూడా పాదయాత్ర నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. నాయి బ్రాహ్మణులు కార్పొరేటివ్ సెల్లులు వ్యవస్థలకు వ్యతిరేకంగా కటింగ్ చేస్తూ వినూత్న నిరసన ప్రకటించారు. వేలాది మంది నాయి బ్రాహ్మణులు శతాబ్దాల నుంచి కులవృత్తిపైన ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ సెల్లుల కారణంగా వారి యొక్క జీవనోపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు సిపిఐ, టీఆర్ఎస్, బీజేపీ, ప్రజాపంత్, మాస్లైన్ వంటి పార్టీలతో పాటు వివిధ కుల సంఘాల బాధ్యులు పాల్గొని మద్దతు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి నాయి బ్రాహ్మణుల డిమాండ్తో రూపొందించిన వినతి పత్రాన్ని అందజేశారు. మా నాయి బ్రాహ్మణులకి కులవృత్తైన నాయి బ్రాహ్మణుల్ని కార్పొరేట్ సెల్లులు పెట్టడం వల్ల, పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు పెట్టడం వల్ల చిన్న చిన్న షాపులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి నాయి బ్రాహ్మణుల కార్పొరేట్ సెల్లుని వ్యతిరేకిస్తున్నాం. అట్లనే ప్రభుత్వాన్ని 10 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే నాయి బ్రాహ్మణులు పెయింటెడ్ హక్కులు కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కార్పొరేట్ సెల్లులు పెద్ద స్థాయిలో పెట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నాయి బ్రాహ్మణులందరూ ఐక్యత మధ్యతో పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇదే ఐక్యత మునుముందు కూడా మీ అందరిలో ఉండాలని, ఏదన్నా సమస్య వస్తే ఒక్కరిది కాదు మన అందరిలోనే మీరు గుర్తించి ఈ సమస్య మీద పోరాడుతున్నందుకు భారతీయ జనతా పార్టీ తరఫున మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక జీవన పోరాటమే కాకుండా కుల వృత్తి మీద గౌరవంతో చేసేటువంటి పని. మన హిందూ సాంప్రదాయాలని గౌరవించడానికి మన పెళ్లిళ్ళ కార్యక్రమాల దగ్గర నుంచి మనకు ఊళ్ళలో చూసుకున్నా కానీ పురాతన ఆచారం నుంచి వచ్చినటువంటిది కానీ మన ఆచారంలో ఉండేదే. పెళ్లి జరిగిందంటే పెళ్లి తంతులో ముఖ్య పాత్ర పోషించేది మన నాయ బ్రాహ్మణ సోదరులే. మనం అడ్డుకొని తీరాల్సిందే అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, మనం ఆర్థికంగా ఎదగాలి. మనం ఆర్థికంగా ఎదగాలంటే మనకి ఇంతకు ముందు